గడిచిన 4 రోజులుగా దేశంలో భారీగా విమాన సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇండిగో తన విమాన సర్వీసుల రద్దు చేయడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో నానా కష్టాలు పడుతున్నారు. అయితే ప్రయాణికుల రద్దీ, వారి అసౌకర్యాన్ని తీర్చేందుకు రంగంలోకి దిగిన ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 37 ప్రీమియం రైళ్లలో ఏకంగా 116 అదనపు కోచ్లను యాడ్ చేసింది. ఈ కోచ్లను మొత్తం 114 ట్రిప్పుల వరకు పెంచడం ద్వారా రైల్వే సామర్థ్యాన్ని భారీగా పెంచింది. అదనపు కోచ్ సేవలు 2025 డిసెంబర్ 6వ తారీఖు నుంచే అమల్లోకి వచ్చాయని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విమాన ప్రయాణాల రద్దై ప్రత్యామ్నాయంగా రైళ్లను ఆశ్రయిస్తున్న వేలాది మంది ప్రయాణికులకు ఇది పెద్ద ఉపశమనంగా మారుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ రైల్వే ఏకంగా 18 రైళ్లలో సామర్థ్యాన్ని పెంచింది. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో ప్రత్యేకంగా చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్లను అదనంగా ఏర్పాటు చేశారు. దక్షిణ రైల్వే తరువాత నార్థన్ రైల్వే 8 రైళ్లలో 3 టైర్ ఏసీ చైర్ కార్ కోచ్లను జోడించింది. దీంతో ఉత్తర కారిడార్లలో రద్దీ తగ్గనున్నట్లు తెలుస్తోంది. అలాగే పశ్చిమ రైల్వే 4 అధిక డిమాండ్ ఉన్న రైళ్లకు 3 టైర్ ఏసీ, 2 టైర్ ఏసీ కోచ్లను యాడ్ చేసింది. దీంతో దేశంలోని పశ్చిమ ప్రాంతాల నుంచి దేశ రాజధాని ఢిల్లీ వైపు ప్రయాణికుల రద్దీ తాకిడి తగ్గించడానికి ఇది తోడ్పడనుంది. చివరగా తూర్పు మధ్య రైల్వే సైతం రాజేంద్రనగర్ న్యూఢిల్లీ సర్వీస్ కు అదనపు 2 టైర్ ఏసీ కోచ్లను యాడ్ చేసింది. డిసెంబర్ 6 నుండి 10వ తారీఖు మధ్య 5 ట్రిప్పులతో పాటు ఈ అదనపు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బీహార్, ఢిల్లీ మార్గంలో ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విమాన సేవల రద్దులతో ఏర్పడిన అసాధారణ రద్దీని యుద్ధ ప్రాతిపదిక చర్యలతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది భారతీయ రైల్వేలు.